సంతబైలు బోడిరెడ్డి పెద్దిరెడ్డిని, మా గ్రామం సంతబైలు, వెదురుగుప్ప మండలం, చిత్తూరు డిస్టిక్. వరి చేసుకుంటే కనీసం దళారీ వ్యవస్థకు బానిసలు అయిపోయినట్లు ఇంక వేరే మార్గం లేక రైతులు కూడా వాళ్ళని నమ్ముకోవడం, వాళ్ళు చెప్పిన రేట్లకు ఇవ్వడం, రైతులు కనీసం కూలీలు కూడా రాకుండా ఇబ్బంది పడే రోజులు గతంలో చూసాం. చెప్పండి భయ్. మా పేరు ప్రమీల, మా జిల్లా చిత్తూరు జిల్లా, వెదురుగుప్పం మండలం, వెదురుగుప్పం పంచాయతీ. మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఇంచుమించు మాకు తెలియక ముందు మాకు తెలిసినా కూడా వ్యవసాయమే. మా అమ్మ మా నాయన వాళ్ళు కూడా వ్యవసాయం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి 19-20 రూపాయలు 1 లీటర్ ఉంటే ఇప్పుడు 40 నుంచి 50 రూపాయల కంటే రూపాయి పైన ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇది ఏ ఒక్క పాడి పశువు రైతుని అడిగినా కూడా ఈ యొక్క మాట అనేది అందరికీ తెలియజేస్తారు. అంతకుముందు సంవత్సరం అంతా కష్టపడుకుని చేసుకుంటే కూడా 40-50 వేలు కణాలు చూసేది లేదు వాళ్ళు. ఈ 4.5 సంవత్సరాల్లో రూపాయికి పెరిగి ఇంకా అదనంగా కూడా పెంచి 50 రూపాయల లీటర్కి ఇచ్చేటటువంటి భాగ్యాన్ని రైతులు కల్పించినటువంటి జగనన్న ప్రభుత్వం ఇది. ఇప్పుడు మనకి రైతు భరోసా కేంద్రాలు ఉంది, సో వాటి గురించి మీకు ఏం తెలుసు? మేము చెరుకాయలు తెచ్చుకుంటాం, జొన్నలు, అది ఎరువు, మళ్ళీ ఈరి పాడు బొడ్డులకి, ఇది ఉలవలంట, జొన్నలు, వేరు చెరుగా, ఒడ్లు కూడా తీసుకుంటాం, నారబోసదానికి అన్నీ తీసుకుంటాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతకెంత రేటు పెంచి ఇస్తూ ఉండారనేసి ఈ రోజుల్లో 2 ఆవులు పట్టుకుంటే కూడా నెలలో 30-40 వేల రూపాయలు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులాగా వాళ్ళు పొలాల్లో పని చేసుకుని వాటికి దానాలు వేసుకొని ఇంటికాడ కూర్చొని పాలు పిండి పోసుకుంటే కూడా 30 నుంచి 40 వేలు 50 వేల రూపాయలు సంపాదించేటువంటి రైతులు మా కళ్ళ ముందరనే ఉన్నారు విలేజ్లలో. సబ్సిడీలు కూడా ఉంటాయి కదా, ఏమన్నా తీసుకున్నారా మీరు? మేము మార్చిల్కి డ్రిప్పులు మాత్రం తీసుకున్నాము. మా నమ్మకం